నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 31వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు నుండి. వీక్షే మహి కాంచీపురే విపులస్తనకలసగరిమపరవసితం విద్రుమసహచరదేహం విభ్రమసమవాయసారసన్నాహం. పెద్ద కుండల లాంటి స్తనాల బరువుతో ప్రకాశించేది, విలాసాల సమూహానికి సారంగా ఉన్నది, ఎర్రని పగడాల లాంటి శరీర వర్ణంతో వెలుగొందేది అయిన కామాక్షిదేవిని కాంచీనగరంలో చూస్తాను. కురుబిందగోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కంపాయాః కూలం కషకుచకుంభం కుసుమాయుధవీర్యసారసంరంభం. ఒకదానితో ఒకటి ఒరుసుకుపోయినట్టున్న కుండలలాంటి స్తనాలు కలిగినది, కురువింద మణిగోత్రంలో పుట్టినట్టు ఎర్రని శరీరంతో ప్రకాశించేది, కంపానదీ తీరంలో సంచరించేది అయిన ఒకానొక మన్మధుడు వీర్యసార సంరంభాన్ని నమస్కరిస్తాను. కుడ్మలితకుచకిశోరైః కుర్వాణైః కాంచిదేశసౌహార్దం కుంకుమసోణైర్నిచితం కుశలపథం శంభుసుకృతసంభారైః. కాంచీ ప్రదేశంతో మైత్రుని చేసుకున్నది, కుంకుమలాంటి ఎర్రనైన శరీరం కలిగినది, మొగ్గ తొడిగిన చిన్న కుచుమలు కలది అయిన శివుడు పుణ్యఫలాల గొప్పతనము ఒక మంగళకరమైన మార్గంగా నిండి ఉంది. అంకితకచేన కేనచిత్ అంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోః అలం క్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం. కమలాలకి గుడ్డుతనాన్ని కలిగించే ఔషధాన్ని తన తల వెంట్రుకలపైన ధరించినది, శివుడికి పురమైనది అయిన ఆ కామాక్షిదేవి చేత కాంచీనగరంలో ఒకనొక అలంకారం కల్పించబడుతోంది. అనగా అమ్మవారు కాంచీనగరానికి ఒక మణిభూషములా అలంకారంలా ఉన్నారని భావము. ఉరరీకరోమి సంతతం ఊష్మళఫాలేన లాలితం పుంసా ఉపకంపం ఉచితఖేళనం ఉర్వీధరవంశసంపదున్మేషం. పర్వతరాజైన హిమవంతుడి వంశ సంపద వికాసానికి కారణమైనది, పాలభాగంలో అగ్నిజ్వాలలు కలిగిన పరమేశ్వరుడి చేత ఎప్పుడూ లాలించబడేది, కంపానదీ సమీపంలో ఆటలు ఆడుకునేది అయిన కామాక్షిదేవిని అంగీకరిస్తాను. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.